శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఏప్రిల్ 3వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు మధ్యలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నటువంటి కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని పరిశీలించినప్పుడు కన్యా రాశి వారికి కర్కాటక రాశిలో 65 రోజుల పాటు సంచరించబోతున్నటువంటి కుజగ్రహ ప్రభావం కన్యా రాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించినప్పుడు కన్యా రాశి వారికి అత్యంత పాపగ్రహం కుజగ్రహం. మిగతా రాశుల వారి కన్నా ఈ కన్యా రాశి వారి మీద కుజదోషం ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. వారి యొక్క జన్మ జాతకంలో కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావ ఫలితాలని పాడు చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే గోచారరీత్యా కూడా ఈ విధంగా కుజుడు ఏ భావంలో ఉంటే ఆ భావానికి తగిన ప్రాబ్లమ్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే మరి ప్రస్తుతం కన్యా రాశి వారికి ఏకాదశ స్థానంలోకి కుజుడు రావడం జరిగింది. ఏదన్నా 11వ స్థానంలో ఏ గ్రహం వచ్చినా జాతకుడికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అతను దేనికోసం అయితే ప్రయత్నం చేస్తుంటాడో ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉన్నది. అంటే కుజుడు స్వభావ సిద్ధంగా భూములకి, అన్నదమ్ములకి, ధైర్యానికి, రక్తానికి, వివాహానికి కారణమవుతూ ఉంటాడు. సాధారణంగా ఈ కన్యా రాశిలో ఎవరైతే అమ్మాయిలు వివాహం కొరకు ఎదురు చూస్తూ ఉంటారో ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహ ప్రయత్నాలు నెరవేరకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది. అటువంటి వారికి ఈ రాబోయే ఏప్రిల్ 3 నుంచి జూన్ 6వ తారీఖు మధ్యలో మీరు కొద్దిపాటి పరిహారం చేయడం వల్ల మీ కాబోయే భర్త ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ఎతుక్కుంటా వచ్చి మీతో నిశ్చితార్థం కానీ వివాహం కానీ జరగడానికి ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు సహకరించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే కొంతవరకు లేట్ మ్యారేజ్ వాళ్ళైనా సరే, కొత్తగా వివాహానికి ఎంటర్ అయిన వారైనా సరే, ఈ సమయంలో మీరు కొద్దిపాటి ప్రయత్నంతో మీకు అంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారంటే ప్రతి ఓడికి మొగుడన్నవాడు ఏదో విధంగా దొరుకుతాడు. కానీ మీరు ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో, ఇంతకాలం మీకు ఎటువంటి భర్త కావాలని కోరుకుంటున్నారో అటువంటి మగవాడు మీకు భర్తగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కువగా కేవలం కన్యా రాశి వారికి ఒక వరం లాంటిది. ఇంకా దాని తర్వాత కుజుడు ఈ రాశి వారికి తృతీయ అష్టమాధిపతి. అలాగే సహజంగా కుజుడు 6వ భావానికి కారణమవుతుంటాడు. అంటే శత్రు, రోగ, రుణాలకు కారణమవుతుంటాడు. ముఖ్యంగా 6వ స్థానం అనేది ఉద్యోగం, సర్వీస్ కూడా చెప్తూ ఉంటుంది. అంటే ఎవరైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే ఈ కుజుడు కారకత్వాలైనటువంటి మెడికల్, ఈ పోలీసు, ఈ ఎక్సైజు వాటిలో ప్రయత్నం చేస్తుంటే వారికి సర్వీస్లో ప్రవేశం వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా రుణ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉన్నది. అది వివాహానికి కానీ, స్థిరాస్తి కొనుక్కోవడానికి కానీ, ఆరోగ్యం బాగు చేసుకోవడానికి కానీ, లేదా పాత రుణం తీర్చి కొత్తగా అప్పు చేయడానికి కూడా కుజుడు మీకు బ్రహ్మాండంగా సహకరించే అవకాశం ఉంది దాని కారకత్వాల ద్వారా. ఇక తృతీయం అంటే ధైర్యం, అన్నదమ్ములు, స్నేహితులు. వీళ్ళ మీకు మీ వెనకాల మీకు అండగా ఉండి మీరు చేసే ప్రయత్నానికి సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక వ్యక్తి తను పోరాడే ప్రయత్నంలో కానీ, ఒక పని సాధించే ప్రయత్నంలో ఖచ్చితంగా వారికి వెనకాల ఒక సోదరుడో, లేదంటే ఒక భర్త, ఒక గట్టి స్నేహితుడో ఉంటేనే వాడు ఆ సక్సెస్ని పొందగలుగుతూ ఉంటాడు అన్నమాట. ఇది మనకి రామాయణంలో కూడా మనకి తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. విభీషణుడు రావణుడి వైపు నుంచి రాముడికి రావడం వల్ల మరి రావణాసుడు మరణానికి కారణమైంది. అదే లక్ష్మణుడు రాముడికి అండగా ఉండడం వల్ల, హనుమ అండగా ఉండడం వల్ల ఒక గొప్ప కార్యాన్ని శ్రీరాముల వారు
ఏకాకిగా కొద్దిపాటి సైన్యంతో జయించవలసి వచ్చింది. బట్ ఏదైనా కుజుడి యొక్క బలం జాతకుడుకుంటే సాక్షాత్తు మన సోదరులు కానీ ఆ ప్రభు అయినటువంటి ఆంజనేయ స్వామి సదా మిమ్మల్ని కాపాడుతూ మీ కార్యాలని నెరవేర్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇక అష్టమాధిపతిగా లాభస్థితి, ఇదే జాతకుడికి అదృష్టం మాట. ఒక పూర్తిగా చాలామంది నిధుల కోసం అన్వేషిస్తూ ఉంటారు. ఏం చేస్తున్నామంటే ఇది చెప్పరు కానీ ఏదో చెప్తారు, ఈ నిధి వెతుకుతూ ఉంటారు అన్నమాట. రాత్రి పగలంతా ఖాళీ తిరుగుతూ ఉంటారు, నైట్ బ్యాచ్ బయలుదేరుతుంటారు. అలాగా ఈ సమయంలో మీకు మీ అన్వేషణ ఫలించే అవకాశం ఉంది. అంటే అది గుప్త నిధి, లోన్ దాచిన బంగారమే కాదు, మీరు ఏదైనా ఒక పరిశోధనా రంగంలో ఉన్న ఒక విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో మీకు అటువంటి ఒక రహస్యం మీకు లభించే అవకాశం ఉంది. అది విద్య సంబంధించిందో, ఒక ప్రయోగానికి సంబంధించిందో, ఒక మెడిసిన్ లాంటిదో అది సాధించడం వల్ల దాని ద్వారా మీకు కొంత కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బట్ ఏదైనా రహస్యంగా ఉన్న విషయాలు తెలుసుకుంటారు. మీది కాని సంపద మీకు లభించే అవకాశం ఉంది. అది మీకు అత్తగారి ద్వారా కానీ భార్య లేదా భర్త ద్వారా మరి పెద్ద మొత్తంలో ధనం మీకు వచ్చే అవకాశం ఉంది. డౌరీ రూపంలో అవ్వచ్చు, భరణం రూపంలో అవ్వచ్చు, లేదంటే ఎవరైనా మరి మరణ శాసనం ద్వారా వారి మరణం తదనంతరం మీకు వచ్చినటువంటి ధనం కానీ, ఇన్సూరెన్స్ కానీ, కొన్ని సందర్భాల్లో పదవి కానీ ఈ సమయంలో లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ కుజుని యొక్క ఏకాదశ స్థితి ఈ కర్కాటక రాశి వారికి ఒక 65 రోజుల పాటు ఏదైనా ఒక అద్భుతం జరిగే విధంగా వారి జీవితం మారబోతుంది. ఈ కుజుడు చాలా వరకు ఎవరి జాతకంలో బలంగా ఉంటాడో వారి జీవితంలో స్వయం కృషితోనే ఎవరి సహకారం లేకుండా జీవితంలో పైకి రావడం జరుగుతూ ఉంటుంది. కుజుడితో పాటు రవిగ్రహం కూడా బలంగా ఉంటేనే కుజుడు ఇంకా తన యొక్క ఫలితాన్ని చాలా పవర్ఫుల్గా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక రాజ్యంలో రాజు ఎంత బలవంతుడై ఉంటే ఈ సైన్యాధ్యక్షుడు కూడా అంత పవర్ని కలిగి ఉంటాడు. కాబట్టి కామన్గా ఈ కుజుడు రవి యొక్క బలాన్ని బట్టి జాతకంలో పనిచేయడం జరుగుతూ ఉంటుంది. జాతకుడికి కానీ ఎవరికైనా అశాంతికి కారణాలు కామ, క్రోధ, లోభాలని, వీటి వల్లే ప్రతివాడు అశాంతికి లోనవుతుంటాడు. అయితే కామానికి శుక్రుడు కారణమైన అతి కామానికి కుజగ్రహం కారణం అవుతూ ఉంటాడు. అంటే కామం అంటే ఒకే అర్థం కాదు, ఏదైనా సంపాదన, ఎసెట్స్ సంపాదించుకోవడం, ధనం సంపాదించడం, ఇవన్నీ కూడా దాని కిందకే రావడం జరుగుతూ ఉంటుంది. లోభం అన్నది ఏంటంటే అది పిసనారితనం. మనం ఇవ్వడం తప్పనిసరిగా ఉన్నప్పటికీ కూడా పక్కవాడి చేత కూడా ఖర్చు పెట్టకుండా, మనము ఖర్చు పెట్టకుండా పొదుపుగా వాడడం, లోభం అన్నది చాలా వరకు కూడా కారణం అవుతుంటుంది. దానికి బుధుడు కారణం అవుతూ ఉంటాడు. ఎక్కువగా క్రోధం, దాన్నే కోపం అంటూ ఉంటారు. ఈ కుజుడు జాతకంలో బలహీనంగా ఉన్న, పాపగ్రహాలతో కలిసి ఉన్న, క్రోధం కారణంగా, అతి కోపం కారణంగా చాలా వరకు తన సంపాదించినటువంటి పుణ్యాన్ని, మంచి పేరుని, ధనాన్ని, ఆస్తిని కోల్పోయి చాలా వరకు పతనావస్థకి వెళ్ళడానికి కారణమవుతుంటుంది. ఇది కామన్గా ఈ క్రోధం ఎక్కువ అవడం వల్ల అటు మహాభారతంలో ఈ దుర్యోధనుడు అవ్వచ్చు, అలాగే రావణాసురుడు అవ్వచ్చు, ఈ విధంగా ప్రముఖ ఈ వీళ్ళంతా కూడా ఈ రాక్షస వర్గానికి చెందినటువంటి రావణాసురుడు, అలాగే కంసుడు, బలిచక్రవర్తి, వీళ్ళంతా కూడా ఈ క్రోధం కారణంగా మరి వాళ్ళు మంచి వాని చేతిలో మరణం పొందినప్పుడు కూడా అది ఒక విధంగా మనకి ఒక మెసేజ్ లాగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. అందువలన కుజుడు జాతకంలో ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నా దాన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోవడం వలన ఒక క్రమశిక్షణతో దాన్ని వాడుకోవలసి ఉంటుంది. ఏది కూడా అతి అన్నది ఎప్పుడూ మంచిది కాదు. కానీ కంపల్సరిగా ఒక జాతకుడు స్వతంత్రంగా ఎవరి మీద ఆధారపడకుండా నిలబడాలన్నా, తన యొక్క జీవితానికి సరిపోయినటువంటి ధనం, ఆస్తి సంపాదించుకోవాలన్నా,
తన వారికి లోటు లేకుండా చూడాలన్నా, ముఖ్యంగా వివాహ జీవితం సంపూర్ణంగా ఆనందంగా ఉండాలన్నా అటు ఆడవారి జాతకంలోనూ ఈ మగవారి జాతకంలో కూడా సోకాళ్ళుగా వివాహ పొంతను చూసినప్పుడు ఈ కుజుని యొక్క, అంటే దాన్నే కుజదోషం అంటూ ఉంటారు, కుజుడు ఉన్న స్థానాలను బట్టి ఇద్దరికి వివాహ పొంతన ఉన్నదా లేదా అన్నది కూడా మెయిన్గా కుజగ్రహ స్థితిని బట్టే పరిశీలించడం జరుగుతూ ఉంటుంది. అందువలన ఏంటంటే వివాహ జీవితం సరిగ్గా సాగాలన్నా, తర్వాత సంతానం కలగాలన్నా, భార్యాభర్తలు తగులాడకుండా ఉండాలన్నా కుజుని యొక్క బలం, కుజుని యొక్క స్థితి తప్పనిసరిగా పరిశీలించవలసి ఉంటుంది. కుజుడు మీకు అనుకూలంగా మారాలంటే చాలా ఈజీ మాట. కుజుడు తొందరగా అనుగ్రహించే గ్రహం కాబట్టి కుజగ్రహం మీకు అనుకూలించాలంటే సాధ్యమైనంత వరకు మీరు ఈ మంగళవారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ వల్ల, హనుమాన్ని పూజించడం వల్ల, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీరు కుజుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతుంటారు. ఇంకో రకంగా కుజుని యొక్క బలం కావాలంటే, ఎనర్జీ కావాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల, నడక రన్నింగు చేయడం వల్ల కుజుడు మీకు ఒక విధమైన శక్తిని, కాన్ఫిడెన్స్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఇంకా ఎక్కువ కుజుని యొక్క శక్తి కావాలనుకున్నవారు ఏదైనా ఒక జిమ్ ట్రైనర్ ద్వారా ఆ ప్రయత్నం చేయడం వల్ల ముఖ్యంగా కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులుగా ఉంటారో వాళ్ళు ఏంటంటే ఈ వ్యాయామం, ఫిజికల్ ఫిట్నెస్ ద్వారా చేసుకుంటే అటు ఇంటర్వ్యూలో నెగ్గడానికి కానీ, కాంపిటేటివ్గా ఏ పనైనా చేయడానికి కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి యువకులు, ఉత్సాహవంతులు ఆ విధంగా చేయొచ్చు. ఎక్కువగా స్త్రీలు హనుమంతుణ్ణి, సుబ్రహ్మణ్య స్వామిని పూజించుకోవడం, మంగళవారం నియమంగా ఉండడం వల్ల చాలా వరకు మీకు ఈ కుజగ్రహ అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. దాని తర్వాత మనం చాలా విషయాల్లో ఓడిపోతున్నాం, ఏదైనా ఒక భూమి కొనాలంటే అవడం లేదు, అప్పులు తీరడం లేదు అనుకున్న వాళ్ళు కుజుని యొక్క అనుగ్రహం బలంగా ఉన్నవారితో మీరు స్నేహం చేయవలసి ఉంటుంది. అంటే ఆ కుజగ్రహం అనుగ్రహం ఎవరి మీద ఉంటుందంటే కేవలం ఈ యూనిఫారం వేసుకొని విధి నిర్వహణ చేస్తూ ఉంటారు కదా, ఎక్కువగా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఈ పోలీస్ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారితో, అందులో మీకు ఏదైనా దగ్గర బంధుత్వం, స్నేహం, మీతో చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ చేయడం వల్ల, వాళ్ళతో రెగ్యులర్గా మీకు టచ్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీలో ఉన్నటువంటి కుజుడు యాక్టివేట్ అవ్వడం ద్వారా కుజుని యొక్క బలం పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇక అన్ని రకాలుగా సమస్యలు అంటే వివాహ సమస్యతో ఉన్నవారు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజ చేయవలసి ఉంటుంది. రుణ బాధలు ఉన్నవాళ్ళు ఆంజనేయ స్వామిని సింధూరంతో పూజ చేయవలసి ఉంటుంది. అంటే ఎదటివాడి యొక్క ఈర్ష్యకి, అసూయకి గురైన వాళ్ళు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు పెట్టుకొని వాటిని పూర్తి చేయాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వరమాల సమర్పించడం ద్వారా, అలాగే శత్రుబాధలు పోవాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి నిమ్మకాయల దండ, సంతానం కావాలనుకున్నవారు ఆంజనేయ స్వామికి వరమాల, ఈ విధంగా ప్రతిదానికి కూడా ఈ స్వామివారి దగ్గర పరిహారాలు ఉన్నాయి. అవి నమ్మకంతో చేయవలసి ఉంటుంది, మన శక్తి కొలది చేయవలసి ఉంటుంది. అంటే శక్తి కొలది అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో చిన్న విద్యార్థి ఉన్నాడు, చాలా బీద కుటుంబం, వాడు ఏదో కొద్దిగా ఒక 21 తమలపాకులతో పూజ చేయనే సరిపోతుంది. మనం బాగా ధనవంతులు, నెలకు 3-4 లక్షలు సంపాదిస్తాం అనుకున్న వాళ్ళు వాడు 108 తమలపాకులు కాకుండా ఒక తమలపాకుల బుట్ట, దాంతో అభిషేకం చేయడం వల్ల, అంటే వాళ్ళ శక్తి కొలది చేయడం అంటే ఇదే అర్థం మాట. దానివల్ల అలా చేయాలి తప్ప అది మనం ఒకరితో పోల్చుకోకుండా మన శక్తి ఎంతవరకు అనుకరిస్తుందో మనస్ఫూర్తిగా ఏదైనా ఇటువంటి పరిహారం మీరు చేయడం వల్ల శీఘ్రంగా మీకు స్వామి యొక్క అనుగ్రహం లభించే అవకాశం ఉంది. బట్ ఏదైనా భూమి దక్కాలంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ భూమి కావాలనుకున్న వాళ్ళు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం, కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉంటూ, మరి ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి ఈ కరుంగలి మాల ధరించడం వల్ల కానీ,
మూడు ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల కానీ, లేదంటే ఈ పగడం మంచి జాతి పగడం దొరికినప్పుడు దాన్ని ఉంగరంగా ధరించడం వల్ల కానీ, లేదా ఇవన్నీ కానప్పుడు కాపర్తో తయారు చేసినటువంటి కడియం కానీ ఉంగరం కానీ ధరించడం వల్ల, రాగి గ్లాసులో వాటర్ తాగడం వల్ల, రాగి పాత్రలు ఉపయోగించడం వల్ల కూడా కుజగ్రహ అనుగ్రహం ఉంది. కుజగ్రహం అనుగ్రహం ఉన్నవాడికి రుణాలు అయితే ఉండవు. స్వస్తి.